జెర్సీ కథను నమ్మి పారితోషికం తీసుకోకుండా నటించిన నాని మంచి మనసు చూసి కళ్లలో నీళ్లు తిరిగాయంటూ నిర్మాత దిల్రాజు భావోద్వేగానికి లోనయ్యారు. జెర్సీ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాని సతీమణి అంజలి పంపిన కేక్ను కోసి చిత్ర బృందం సంతోషాన్ని పంచుకుంది. అంటే నాని ఏంటంటే ఈ కథ చెప్పినప్పుడు తను ఇలాంటి సినిమాలో యాక్ట్ చేయాలనుకోవడం ఒకటెత్తే. ఇది ఇలాంటి సినిమా చేస్తున్నాము, నాకు రెమ్యునరేషన్ వద్దు సార్, నాకు ప్రాఫిట్లో షేరింగ్ ఇవ్వండి అని నాని అడిగాడు అన్నప్పుడు ఆల్మోస్ట్ నాకు టీయర్స్ వచ్చాయి. అంటే ఒక హీరో అలా ముందుకు వస్తే కానీ ఇలాంటి మంచి సినిమాలు రావు. డబ్బుని దాటి కూడా ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేసినందుకు నాని హ్యాట్స్ ఆఫ్. ఎంత సినిమా తీసి ఏం చేసినా సరే అన్లెస్ దట్ అప్రిసియేషన్ ఈస్ దేర్, మాకు ఇంకొక మళ్ళీ ఇలాంటి మంచి సినిమా చేస్తే దానికి ఎంకరేజ్మెంట్ ఉండదు. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఇదే అవకాశం నాకు ప్రీ రిలీజ్ నాటి కూడా చెప్పడం అవ్వలేదు. ఇంత మంచి టెక్నీషియన్స్ ఇచ్చినందుకు వంశీ గారికి, ప్రొడ్యూసర్ వంశీ గారికి, పిడివి ప్రసాద్ బాబు గారికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్ సార్. అందరూ లైక్ ఆల్ ద పెద్దవాళ్ళు, all the big wigs of our industry have been saying some wonderful things. Adi chusi I feel like Tollywood is such a healthy environment to work with. Everyone supports each other. That's a beautiful thing that I noticed. I feel very welcomed into Tollywood, so thank you. ఎప్పుడు అనిపించేది సినిమా రిలీజ్ ముందు నా సినిమా చూసుకున్నప్పుడు నా మనసులో ఎప్పుడు ఈ ఆలోచన, ఈ థాట్ ఎప్పుడు క్రాస్ అవుతుంటుంది. ఈ సినిమా మన సినిమా ఒక 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత చూస్తే పాతపడిపోతుందా, ఎంత పాతపడిపోతుంది, అప్పుడు జనరేషన్ వాళ్ళకి ఇది ఎంత పాతగా అనిపిస్తుంది, ఇలాంటి ఆలోచన ఎప్పుడు నా మైండ్లో క్రాస్ అయ్యేది. బట్ ఈరోజు ఫస్ట్ టైం కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్న మేమందరం పాతపడిపోవచ్చు, మీ కెమెరాలు పాతపడిపోవచ్చు, ఈ హాల్ పాతపడిపోవచ్చు, జెర్సీ ఎప్పటికీ పాతపడదు.